ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరి ఒక నూతన సంవత్సరాన్ని ఈవిగా బహుమతిగా మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. గడిచిన సంవత్సరం అంతా కాపాడాడు. అనేక సందర్భాలలో అనేక పరిస్థితులలో కాపాడుకుంటూ వచ్చాడు. అలాగే నూతన సంవత్సరం కూడా కాపాడాలని, మీ అందరిని దీవించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైన కృప కరుణా కటాక్షాల చేత మనల్ని ఆకర్షించి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా నడిపిస్తున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఒకసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ పండగ జరుపుకున్నాం. 2025 సంవత్సరం క్రిస్మస్ వేడుకలు బాగా జరిగించుకున్నాం. ఆ పండగ వెళ్ళిపోయింది. ఇప్పుడు నూతన సంవత్సర పండగలోకి వచ్చాం. అది కూడా అయిపోయింది. ఇప్పుడు మన ప్రత్యేక కర్తవ్యం ఏమిటంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ అదే రీతిగా వస్తానని ఆయన ప్రకారం దూతలు జ్ఞాపకం చేశారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రాకడకు సిద్ధపడడానికి తన చక్కని గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని మనం చదవాలి. ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు, వినువాడు, వాటిని గైకొనివాడు ధన్యుడని ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, వినేవాడు, వాటి ప్రకారం జీవించేవాడు. ప్రకటన 1వ అధ్యాయంలో 3 చదవండి. 1వ అధ్యాయంలో 3వ వచనములో సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనివాడు ధన్యుడు. చదవాలి, వినాలి, వాటి ప్రకారం జీవించాలి, అంటే గైకొనాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మరి మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, రెండవ రాకడలో ఎత్తబడాలంటే ఈ గ్రంథాన్ని చదవాలి, వినాలి, గైకొనాలి అని ప్రభు పేరట జ్ఞాపకం. ఇది దేవుని కోరిక. ఆయన కోరిక అదే. ఏ ఒక్కరిని నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, అందరూ పరలోకానికి వెళ్ళాలి అని యేసయ్య వాంఛిస్తున్నాడు. కనుక ఆయన కోరిక నెరవేరాలంటే దివారాత్రులు దాన్ని చదవమని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దివారాత్రులు 30 ఏళ్ళగా 40 ఏళ్ళగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం. నీ బైబిల్ గ్రంథంలో ఏముందో నీకు తెలియకపోతే ఎలాగా? నీ ప్రభు అడిగితే ఏం చెప్తావు అని ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వీటన్నిటికీ ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ బైబిల్ గ్రంథంలో ఎజ్రా భక్తుడు ఒకసారి మన జ్ఞాపకంకి వస్తాడు. ఎజ్రా గ్రంథంలో ఎజ్రా ఈ 7వ అధ్యాయంలో 10వ వచనంలో చక్కని మాటలు జ్ఞాపకం చేస్తే, ఎజ్రా దేవుని బిడ్డ, చెరలో ఉన్నాడు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన విధులను కట్టడలను నేర్పించుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఒక భక్తుని యొక్క కోరిక. ఈ సంవత్సరం నీ కోరిక, నా కోరిక ఇదే. అదేంటంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలి, అంటే చదవాలి. ఎక్కడ ఏముంది, ఏ పుస్తకంలో ఏముంది అది నీకు తెలియాలంటే 66 పుస్తకాలు వచ్చి ఉండాలి. ఇంటిలోనికి వెళ్ళాలంటే తలుపులు తెరవాలి. తలుపులు తెరిస్తే ఇంటిలోకి వెళ్ళగలుగుతాం. ఆ తలుపులే ఈ 66 పుస్తకాలు. చాలామందికి తెలియదు. ఏముందిలే, వస్తే రాకపోతే ఎందులే.
తలుపు తెరిస్తే కానీ లోపలికి ఎలా ప్రవేశించలేవు. అలాగే 66 నీ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటి పేర్లు ఏమిటి, ఏది ఎక్కడుంది, ఎలా పరిశోధిస్తావు నువ్వు? ఆ గ్రంథంలో ఏముందో నీకు తెలియకుండా ఆ గ్రంథాన్ని ఎలా పరిశోధిస్తావు? ఆ గ్రంథం ఏమిటి? పరిశుద్ధ గ్రంథము. ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. 2 ప్రధాన భాగములు, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన 39 పుస్తకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు ఉన్నాయి. ఇలాగా ఈ గ్రంథం సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు దానిలో చొరబడి దానిలో ఏముందో నువ్వు తెలుసుకోగలుగుతావు. నీకు తలుపే తీయడం రాకపోతే ఈ ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు. రెండవది, గ్రంథం ఏం చెప్పింది, దేవుడు ఏం చెప్పాడు, ప్రవక్తలు ఏం చెప్పారు, యేసయ్య ఏం చెప్పాడు, శిష్యులు ఏం చెప్పారు, ఆ ప్రకారం నడుచుకో. ఈ నూతన సంవత్సరంలో యోబు రాసిన గ్రంథంలో 36:11 చదవండి. యోబు రాసిన గ్రంథంలో 36వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఆలకించి ఆయనను సేవించినట్లయితే తమ దినములు క్షేమముగా, తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు. ఆయన మాటలు ఆలకించాలి, వినాలి, చదవాలి, వినాలి, ఆయనను సేవించాలి, ఆరాధించాలి. వాటి చొప్పున ఏ మాటలైతే వింటున్నావో, ఏ మాటలైతే చదువుతున్నావో వాటి ద్వారా ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి అని. ఇక్కడ నీ సంవత్సరములు నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఈ నూతన 26వ సంవత్సరములో, 2026వ సంవత్సరములో నువ్వు హాయిగా సంతోషంగా బ్రతకాలంటే ఆయన మాటలు చదవాలి, వినాలి, వాటి చొప్పున నడుచుకోవాలి అని. ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకోవడానికి. చెప్తాం కానీ చెయ్యం. మనం చెప్పడం వరకే తెలుసు, మనం చెప్పడం అలవాటు అయిపోయింది, చేయలేం. యేసయ్య అంటాడు మత్తయి సువార్తలో, చూడండి మత్తయి సువార్తలో యేసయ్య ఏం చెప్పాడో. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా ఆయన నిజాలు మాట్లాడాడు, అందుకే ఆయన శిక్ష విధించారు. ఆయన మాటలు అర్థం కావు, ఆయన మాటలు గుచ్చుకుంటాయి, ఆయన మాటలు కోపం వస్తూ ఉంటుంది. అందులో 23:2 చదవండి, 21 నుంచి చదవండి, 23:1 నుంచి. అప్పుడు యేసు జనసమూహముతో తన శిష్యులతోనూ ఇటు మాట్లాడుతున్నాడు. శిష్యులు అనుకుంటారు మాకు కాదులే ఆడదు అనుకుంటారు. జనసమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లేదను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమందు కూర్చుండేవారు కనుక వారు ఏమేమి చెబుతున్నారు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి, మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకో, వాటి ప్రకారం నడుచుకో. ఆయనను వారి క్రియల చొప్పున చేయకు. తర్వాత వారు చెప్పుదరే కానీ యేసయ్యకి భయం ఉండదు. నిజాలు అలాగే ఉంటాయి. వారు చెప్పుదరే కానీ చేయమని చెప్తారు మనకంతే, వారు చెయ్యరు. ఆ 13 చదవండి, 13వ వచనంలో ఏమన్నాడు? అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశించడానికి వచ్చిన వాళ్ళని లోపలికి వెళ్ళని వాళ్ళయ్యా. ఎంత విచారం! నువ్వు చేస్తున్న బోధ, నువ్వు చేస్తున్న సువార్త ఎందుకు? మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ఒక యోహోను కేకలేశాడు. ఒక యేసయ్య ప్రారంభించాడు, ప్రారంభంలోనే సువార్త. మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఇక్కడ అయ్యో శాస్త్రులారా, పరిశుద్ధులారా, వేషధారులారా, మీరు చెప్పుతేనే కానీ చేయర్రా, మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళేవాళ్ళని కూడా వెళ్ళనీకు ఆటంకం చేస్తారు.
మీ వలన అన్యులలో నా నామం దూషించబడుతుంది అంటాడు. ఏ రాజ్యాన్ని మన కోసం సృష్టించాడో, ఏ రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడో, ఏ మహిమలోకానికి తీసుకొని ఆరాటపడి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడా, ఆ రాజ్యంలోనికి జనాలు వస్తుంటే మీరు వారికి అడ్డుబండగా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2026 సంవత్సరంలో ఎజ్రా అనే భక్తుడు ఒక చక్కని మాట మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట ఏమిటంటే, దాని చొప్పున నడుచుకోవాలా, పరిశోధించాలి, దాని చొప్పున నడుచుకోవాలి. టు డూ ఇట్ అకార్డింగ్లీ టు ద లా ఆఫ్ ద లార్డ్, టు డూ ఇట్ అకార్డింగ్లీ. లా ఏం చెప్తుందో ఆ ప్రకారం చెయ్యి. ఇక్కడ అపోస్తల కార్య గ్రంథములో యేసయ్య గురించి చెబుతున్నాడు. అపోస్తల కార్య గ్రంథములో 1వ అధ్యాయం 2 చదవండి. అపోస్తల కార్య గ్రంథములో 1వ అధ్యాయములో యేసయ్య ఏం చెప్పాడు అదే చేశాడంతే. ఆయన అపోస్తల కార్య గ్రంథములో 1వ అధ్యాయములో 2వ వచనం చదవండి. తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన ఒకటి చేయుటకును బోధించుటకు ముందు చేశాడు, బోధిస్తున్నాడు. నువ్వు చేయి ముందు, తర్వాత చెప్పు. నీకే రాకపోతే నువ్వేం చెప్తావా? యేసయ్య చెప్పాడు. ఆయన వంటి బోధకుడు ఎవడంటున్నాడు యోబు గ్రంథములో? ఆయన లాంటి బోధకుడు ఎవడు? తర్వాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నింటిని గురించి ఈ గ్రంథంలో రాశాడని ఆయన. లూకాసు వార్త 24వ అధ్యాయం చూడండి. లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో 19 చదవండి. నజరేయుడు యేసుని కూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. క్రియలోను వాక్యములోను ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. నువ్వు చెప్పేటప్పుడు నువ్వు చేస్తున్నావు లేదో చూడ ముందు. గాంధీ గారి దగ్గర ఒక ఆవిడ ఇచ్చిందట ఒకసారి. అయ్యా, నా కొడుకు ఆ బెల్లం తింటున్నాడు, ఆ బెల్లం తినొద్దని చెప్పండి, నువ్వు చెప్తే మాట వింటాడు అని తీసుకొస్తే గాంధీ గారు చూసి, అమ్మ వచ్చేవారు ఎవరు అమ్మ అన్నారట. ఈ వారం కుదరదు, వచ్చేవారు ఎవరు అన్నారట. సరేనయ్యా వచ్చేవారం వస్తే వెళ్ళిపోయింది ఆ అమ్మ. వచ్చేవారం మళ్ళీ వచ్చింది కొడుకుని తీసుకుని. ఆడ మాట వినడం లేదు, పిల్లల మాట వినరు. అప్పుడు గాంధీ గారు తిరుగుతాయి, అయ్యా మనం పోయిన వారం వచ్చే కదా, నా కొడుకు బెల్లం తింటున్నాడు, వాడు మానమని చెప్పండి, పెద్దలు మీ మాట వింటాడు ఆయన అని చెప్తే, అరే బాబు ఈవేళ నుంచి బెల్లం తినడం మానేయరు అన్నాడట. ఈరోజు బెల్లం తినడం మానేయి. అలాగే తాతయ్య మానేస్తాను, నువ్వు చెప్తే నేను ఇంక మానకుండా ఉంటానా. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు మళ్ళీ వచ్చింది తాతయ్య దగ్గరికి, గాంధీ గారి దగ్గరికి. అయ్యా గాంధీ గారు, ఈ మాట పోయిన వారం చెబితేనే బాగా సరిపోయేది కదా అంటే, అమ్మా పోయిన వారం నేను కూడా తింటానమ్మా బెల్లం, నేను కూడా బెల్లం తింటానే ఉంటా. నేను బెల్లం తింటా, వాడిని బెల్లం తినదు ఎలా చెబుతా? నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత ఆవిడ బెల్లం మానేస్తాను నేను, ఇప్పుడు ఆ మాట చెప్పడానికి అర్హత నాకుంది అని మహాత్మా గాంధీ ఆ విధంగా ఆయన చెప్పినట్టుగా ఆయన జీవిత చరిత్రలో రాసుకున్న సంఘటన. కనుక నా ప్రియ యేసయ్య ఏం చెప్పాడో అది చేశాడంతే. అందుకని ఈరోజు 200 దేశాలు ఆయన ఆరాధిస్తున్నాయి. 200 దేశాలలో క్రిస్మస్ పండుగ జరిగింది. 200 దేశాలు ప్రపంచంలో నూతన సంవత్సర పండుగలు చేసుకుంటున్నారు. ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ యేసయ్య చేసిన కార్యాలు, ఆయన చేసి చెప్పిన మాటలు
అద్భుతమైన పుట్టుక కలిగిన వాడు, అద్భుతమైన బోధలు కలిగిన వాడు, అఖండమైన పరిశుద్ధత కలిగిన వాడు యేసయ్య. అద్భుతమైన బోధలు కలిగిన వాడు. ఆయన అద్భుతమైన మరణాన్ని పొంది తిరిగి సజీవుడై పరలోకానికి వెళ్ళిపోయిన ఆ గొప్ప దేవుడు యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13లో చక్కని మాట చెప్తున్నాడు. చూడండి, రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13లో ఒక మాట రాస్తున్నాడు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే. నీతిమంతులు చాలా సంగలు కొట్టుకుంటా యేసు ప్రభువుని నమ్ముకున్నాం, నీతిమంతులం అయిపోయాం అనుకుంటున్నాడు. ఆయన నీతిమంతుడిగా చేశాడు, నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావా? ఆయనని పవిత్రుడిగా చేశాడు, నువ్వు పవిత్రుడిగా జీవిస్తున్నావా? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులు అని ఇక్కడ. అందులో రోమా 2:21 చదవండి. రోమా 2:21 ఎదుటివానికి బోధించు, నీవు బోధించుకోవా? ఆగండి చాలు. ఎదుటివానికి బోధించు, నీవే బోధించుకోనవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషించబడుతుంది. అది ఇలాగా ఉంటారా? ఈరోజు క్రైస్తవ సమాజము ఎలాగుందంటే ఎవరి మాట వినడం లేదు, ఎవరెట్టి పోతున్నారు అర్థం కావటం లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉన్నారు. కనుక ఇటువంటి భయంకరమైన లోకంలో ఈ చివరి దినాలలో ప్రభు వచ్చే రోజుల్లో వాక్యం ఏం చెబుతుందో దాన్ని పరిశోధించి దాని చుట్టూ నడుచుకోవాలని ఎదురా తీర్మానం చేసుకున్నాడమ్మా. ఈ సంవత్సరం ఈ తీర్మానం ఏమిటి? ఏం చేయాలనుకుంటున్నావు? వారు ఆలకించి ఆయనని సేవించినట్లయితే తమ దినములు క్షేమముగా, తమ సుఖముగా వెళ్ళబుచ్చాలనుకుంటే యెషయా గ్రంథంలో మాట చూడండి. యెషయా గ్రంథంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని గ్రంథ ప్రకారం ఆయన చెప్పిన మాట మనం జీవించుకోవాలి లోకంలో. చూడండి 1వ అధ్యాయంలో 19 చదవండి. యెషయా 1:19 ఏమి రాస్తున్నాడు? కనుక బైబిల్ గ్రంథాన్ని పరిశోధించాలి, 2 దాని చొప్పున నడవాలి. ఇది ఈ సంవత్సరంలో నీ తీర్మానం అయి ఉండాలని దైవదాసునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. ఆగనంత వరకే. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తున్న తర్వాత సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలైపోతారు. నా మాట సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు, ఈ భూలోకంలో ఏముందో, ఈ భూమిలో ఏముందో అదంతా నీకు ఇస్తాడట. ఒకవేళ మాట వినకపోతే జాగ్రత్త, ఆలోచించుకో, అది నీ ఇష్టమే. కనుక ఈ నూతన సంవత్సరంలో టు డూ ఇట్ అకార్డింగ్లీ టు ది లా ఆఫ్ ద లార్డ్. ఇది ఎదురు యొక్క డెసిషన్. దాని చొప్పున నడుచుకోవాలి, దాన్ని పరిశోధించాలి, దాని చొప్పున నడుచుకోవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాను. ఇందులో యాకోబు రాసిన పత్రికలో చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్న యాకోబు కూడా చక్కని మాటలు రాస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక ఇది సార్వత్రిక పత్రిక, ప్రజలందరికీ యాకోబు రాస్తున్నాడు. 1వ అధ్యాయంలో 19 చదవండి. దేవుడి సంవత్సరం మనకి ఇచ్చాడు. గత సంవత్సరంతో ఆఖరైపోయింది. మన స్వలింపు జీవితం సరిగా లేదు మంది. ఇది గడువు సంవత్సరంగా నీకు ఇచ్చాడు. ఈ 2026వ సంవత్సరము నీకు గడువు సంవత్సరం. నువ్వు సిద్ధపడాలి, నువ్వు ఫలభరితంగా జీవించాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, లేకపోతే లేపేస్తాడంతే.
నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, చూసుకో. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలని 3 మాటల జ్ఞాపకం. వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. తర్వాత ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికము. వాక్యం అంటే ఎప్పుడు వాక్యం లోపలికి వెళ్తుందో, అది ఎప్పుడు నాటబడుతుందో అప్పుడు నీకు శక్తి వస్తుంది. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించు. ఈ సంవత్సరం నడవడానికి ప్రయత్నించు. ఈ సంవత్సరం గ్రంథాన్ని పరిశీలించు, ప్రాక్టీస్ చేయి. ఇది దేవుని ఆశ. ఒకసారి ఒక ప్రశ్న వచ్చింది, పండితుడు అంటే ఎవరు? పండితుడు అంటే ఎవరు? పండితుడానికి అర్హత ఏంటి అంటే, వేదాంతంలో చెప్పాడు, శతశ్లోకేన పండిత. ఎవరికైతే 100 శ్లోకాలు వస్తాయే అతనే బోర్డు పెట్టుకో, అతనే పండితుడు. 100 శ్లోకాలు వచ్చిన వాడు పండితుడు. మరి క్రైస్తవ లోకంలో 100 వాక్యాలు వచ్చిన వాడు సేవకుడు. 100 వాక్యాలు సేవకుడు అంటే 100 వాక్యాలు రావాలంతే. బోర్డు పెట్టుకో. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించిన తర్వాత మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలా. వాక్యం ఏం చెప్తుందో, ఏం చేయమని చెప్తుందో వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నావు. గుడికి వెళ్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, వస్తున్నావు, మళ్ళీ మన పనులు మనవే. నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. జాగ్రత్త, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. నిన్ను నీవు మోసం 30 ఏళ్ళగా క్రైస్తవుడిగా ఉంటూ విశ్వాసిగానే ఉంటున్నావు. ఎవరికైనా సువార్త చెబుతున్నావా? వాక్యం రాకుండా ఏం చెప్తావు నీవు? సువార్త చదువుతున్నావు, మంచిది, దాని ప్రకారం ప్రాక్టీస్ చేది నీకు. ఎదురు అదే అన్నాడు, పరిశీలించడానికి గ్రంథాన్ని, దాని చొప్పున నడుచుకోవడానికి నేను ప్రతిజ్ఞ చేసుకుంటున్నా. వాడైతే వాడు అర్థమును తన సహజ ముఖమును చూచుకొని బయటికి వెళ్ళిపోయినట్ట. మళ్ళీ మొత్తం అర్థం దగ్గరికి వస్తే కనపడుతుంది, అర్థం దూరం పెట్టి ఏం కనపడదు. వాడు తను తాను చూచుకుని మర్చిపోవును కదా. అయితే సంపూర్ణ నియమములో చేరి చూచువాడెవడు వాడు నిలకడగా ఉండువాడు, విని మరుచువాడు కాక క్రియను చేయాలి. చెప్పిన నడుచుకోవాలి, చెప్పింది చేయాలి, చేసి చెప్పాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే. నేను మొన్న సభలో చెప్పాను, క్రైస్తవుడు అంటే క్యారెక్టర్, ఈజ్ నాట్ ఎన్ యాక్టర్. క్రిస్టియన్ అంటే క్యారెక్టర్ కావాలా. అంత స్టార్లు అయిపోయాయి, అంత స్టార్లే. ఆ తర్వాత ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు అనుకుని ఎడలా. మాకు అంత వచ్చండి, మాకు తెలియందా? 30 ఏళ్ళగా 40 ఏళ్ళగా చదువుతున్నాం బైబిల్, 1వ పేజీ రాదు. నీ భక్తి వ్యర్థమే అని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరుల, కేవలం వాక్యం చదవడం తెలుసుకోవడం మాత్రమే కాకుండా నిత్య జీవితంలో క్రమముగా ఎలా జీవించాలో అన్వయం చేసుకుంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రేమ కలిగి నడుచుకో, దేవుని పోలి నడుచుకో, జ్ఞానము కలిగి నడుచుకో, వెలుగులో నడుచుకో, ఆత్మలో నడుచుకో, సత్యములో నడుచుకో.
పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుని పోరు నడుచుకున్నాను, మీరు నన్ను పోరు నడుచుకోండి. పేతురు గారు అన్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలలో నడుచుకున్నకు మాదిరి ఉంచిపోయాడట. యేసయ్య అడుగు జాడలలో మనం నడవాలి. పౌలు గారు అడుగు జాడలలో మనం నడవాలి. వాళ్ళు ఏం చెప్పారో ఆ ప్రకారం చేయాలి. ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, నువ్వు పరలోకంలో ప్రవేశించాలన్నా, దేవుని ముందు చూడాలంటే ఎజ్రా చెప్పిన సూత్రాన్ని పాటించాలి. ఎజ్రా ఏమన్నాడు? దేవుని గ్రంథమును పరిశోధించుటకును, దాని చొప్పున నడుచుకున్నటకును, తన ప్రజలకు, తన సంఘానికి, తను పిలుచుకున్న బిడ్డలకి ఆ విధులు నేర్పించడానికి తన జీవితాన్ని అంకితం చేసేసాడు. దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఈ సంవత్సరం నాకు అదే పని అన్నాడు. అంతే, నేను చదవాలి, చదివిన దాన్ని ఆచరించాలి, ఆ ప్రజలకు చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళని సిద్ధపరచాలి. ఇది నా నిర్ణయం. యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు ప్రవక్త ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉండుము. 38:7 యెహెజ్కేలు గ్రంథంలో, నువ్వు సిద్ధముగా ఉండుము, నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి కావలిగా ఉండమని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన పావురస్వరం అనే యొక్క షారోలు పావురస్వరం అనే యొక్క కార్యక్రమం ద్వారా ఈ సువార్త ప్రకటిస్తున్నాం. ఈ మాట జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరం దేవుని గ్రంథాన్ని పరిశీలించడానికి, దాని చొప్పున నడవడానికి ఆ గొప్ప కృపా భాగ్యాన్ని ఆ ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రభువానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ మాటలు బిడ్డలకు జ్ఞాపకం చేశావు నాయన. నీ వాక్యం నేను బ్రతికించింది, నా బాధలో నెమ్మది కలిగిస్తుందని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని చదవాలని, దానితో నడవాలని ప్రభు ఎద్దరూ మాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు నిరంతరము ఈ సంవత్సరం అంతా మీకు సమృద్ధిగా మీ మీద వర్షింప చేయునుగాక. ఆమేన్.